డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, అంటే అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఫార్వర్డ్ గానే ఉన్నారు. అంటే అబ్బాయిల విషయంలో నచ్చకపోతే వదిలేయడం కానివ్వండి, లేదు అంటే నచ్చకపోతే చంపేయడం కానివ్వండి, ఇంత దాకా వెళ్తున్నారు. కానీ ఇంకా కొంతమందిని తీసుకుంటే ఇంకా అక్కడే ఆగిపోయారు. ఈయన లేకపోతే నా లైఫ్ ఇంకా లేదు, ఇతను నా జీవితంలో ఇతనే ఉండాలి, ఇతను మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు. ఇప్పటికీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు. సో అట్లా మెంటల్ గా, ఫిజికల్ గా కనెక్ట్ అయ్యి బయటికి రాలేక, అందులో ఉండలేక సతమతం అవుతూ ప్రాణాలను వదులుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం కూడా. సో దీనిపైన ఎలా తీసుకోవచ్చు అసలు మనము? ఎందుకని వాళ్ళంతా కనెక్ట్ అయిపోతున్నారు? ఆడవాళ్ళు బై నేచర్ చాలా ఎమోషనల్ అమ్మా. సహజంగా వాళ్ళు 16 ఏళ్ల పిల్లకి 60 ఏళ్ళ ఆడదానికి నా దృష్టిలో తేడా లేదు. ఎందుకంటే ఈ 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ల వయసు వాళ్ళని మేము చూస్తుంటాం కాబట్టి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఆడ పరిచయం అవుతారు, మాట్లాడతారు, వాడికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. రోజు ఫోన్లు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు మాట్లాడుకున్న తర్వాత సడన్గా ఒకరోజు వాడు ఫోన్ చేసి, సుసి నన్ను క్షమించు, నా పిల్లలు ఒప్పుకోవట్లేదని ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఈవిడ నరకం అనుభవిస్తుంది. ఎందుకంటే ఈ 2-3 నెలలు మాట్లాడుకున్న దాంట్లో ఆవిడ ఎన్నో ఊహలు అల్లుకుంటుంది ఆయన చుట్టూ. ఆయనతో నా జీవితం కొనసాగుతుంది, మేమిద్దరం సంతోషంగా ఉంటాము, మేమిద్దరం భార్యాభర్తలుగా ఉంటాము, ఇలా ఎన్నో 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 ఊహించుకుంటుంది. ఆయన కూడా ఫోన్ చేసినప్పుడల్లా ఎన్నో ఎన్నో ఈవిడికి ఆకాశంలో పందిరేసినట్టు చూపిస్తాడు. అవన్నీ నిజమని నమ్మి ఎప్పుడైతే ఈవిడ ఆ ఎమోషనల్గా ఆయనకి కనెక్ట్ అయిపోయిందో, ఒక్కసారిగా ఆయన నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించు అనేటప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. యాక్సెప్ట్ చేయలేక చాలా బాధపడిపోతుంది. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ లేడీస్ అయితే రివెంజ్ తీర్చుకుంటున్నారు, వాడిని చంపేయడమో ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ పాతకాలం 50-60 ఏళ్ల వయసు ఉన్న లేడీసు అంత సాహసం చేయలేక వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. అంతెందుకమ్మా, రీసెంట్ గా నా ఫ్రెండ్ స్వేచ్ఛ అని న్యూస్ రీడరు, తర్వాత యాంకరు, అలాగే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి, కవితలు రాస్తుంది, చాలా యాక్టివ్ అండ్ చాలా స్పోర్టివ్ కూడా. అలాంటి అమ్మాయి కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఒక పర్సన్ రిజెక్ట్ చేస్తే నన్ను చాలా కలిసి వేసింది అన్నట్టు. అంటే మేము మాట్లాడుకునే వాళ్ళం రెగ్యులర్ గా, ఏదన్నా ఉన్నప్పుడు కూడా షేర్ చేసుకోవడం అలా. కానీ బాధను ఎప్పుడు షేర్ చేసుకునేది కాదు. ఆమె ఫేస్ లో నవ్వు మాత్రమే ఉండేది. కానీ లోపల అంత బాధను మోస్తుందన్న విషయం మేము ఎవరము గ్రహించలేకపోయాం. ఎప్పుడు చెప్పలేదు కదా, ఎప్పుడు చేసుకోలేదు కదా. సో అది విన్న తర్వాత చాలా బాధేసింది. అంటే అంత అడిక్ట్ అయిపోయేంతగా ఇంత ఉన్న అమ్మాయి, ఇంతగా దృఢంగా నిల్చున్న అమ్మాయి కూడా అంత ఎమోషనల్ గా ఎందుకు ప్రాణాలు తీసుకుంటుంది? అదే చెప్పాను కదా, లేడీస్ చాలా ఎమోషనల్ ఉంటారు. వాళ్ళలో కొంత నువ్వు చెప్పినట్టు కమ్యూనిస్ట్ భావజాలం కానీ, కొన్ని స్థిరమైన అభిప్రాయాలు కానీ ఉంటాయి. చాలా స్టబన్ గా కనపడతారు మనుషులు. అవును, చాలా. ఇంత స్టబన్ గా కనపడే వాళ్ళు, ఎంత మోటివేషనల్ స్పీకర్ కానీ, ఎంతో మందికి ధైర్యం చెప్పి ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ సొంత విషయం వచ్చేటప్పటికి ఇవన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి. అంటే ఈ స్ట్రాంగ్గా ఉండడము, ఎమోషనల్గా లేకపోవటము, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవటము, మోటివేషనల్ స్పీకర్గా ఉండటము, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. వాళ్ళ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి పర్సనల్ లైఫ్లో వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఈ భావాలు ఏవి దగ్గరికి రావు. పర్సనల్ లైఫ్ అనగానే ఒక వ్యక్తిని ఇష్టపడతారు, ఆ వ్యక్తికి బాగా కనెక్ట్ అవుతారు, వాడే సర్వ ప్రపంచం అనుకుంటారు, ఆ వ్యక్తితోటే జీవితం అనుకుంటారు. అలాగా నడిచిపోతుంది తప్ప ఈ స్టబన్గా ఉండే ఈ లక్షణం కానీ, వాడు ఏదైనా కాదన్నా నేను ఎదురు తిరగాలనేటువంటి భావాలు వాళ్ళకి రావు, ఆ మూమెంట్లో రావు. అంచేత అలాగా కనెక్ట్ అయిపోయిన తర్వాత అవతల వ్యక్తి వీళ్ళని ఇన్సల్ట్ చేసినా తట్టుకోలేకపోయినా, లేదా నీకు నాకు సంబంధం లేదు అలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయి తట్టుకోలేరు. ఇన్నాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నో ఎదురు దెబ్బలు తినుండొచ్చు, కానీ ఏ వ్యక్తితో అయితే వాళ్ళు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకున్నారో ఆ వ్యక్తి కనుక వాళ్ళని తృణీకరించినప్పుడు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఆ తృణీకారం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ప్రీవియస్ లో 2 రిలేషన్షిప్స్ ని చాలా ఈజీగా తెంపుకోగలిగింది. అసలు ఇంకా వాళ్ళ వైపు వెళ్ళొద్దు అనుకుంటే వెళ్ళకుండా నిక్కచ్చిగా ఉంది. కానీ ఈ యొక్క పర్సన్ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ గా ఎవరైతే పూర్ణచంద్రరావు ఉన్నారో ఆయన విషయంలో మాత్రం అతను లేకపోతే ఇంకా తన జీవితమే క్విట్ చేసుకునే అంతగా ఉంది. మొదటి రెండింట్లోనూ ఆ అమ్మాయి మోసపోయినప్పటికీ కూడా తట్టుకోగలిగింది. అంటే ఏజ్ వల్ల కావచ్చు, స్థిరమైన అభిప్రాయాల వల్ల కావచ్చు, 1-2 సార్లు మనకి ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనే స్టామినా ఉంటుంది, ఫిజికల్గానే కాదు ఎమోషనల్గా కూడా దాన్ని తట్టుకోగలుగుతాం. కానీ పదే పదే రెండోసారి 3వసారి అలా అదే దెబ్బ తింటున్నప్పుడు ఇది తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. 2 దెబ్బలు పడతాయి, తట్టుకుంటారు, 3వ దెబ్బ పడేటప్పటికీ తట్టుకోలేరు. అలాగే ఆ అమ్మాయి కూడా మొదటి 2 సార్లు కూడా
ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ వ్యక్తులతో తనకి తేడా వచ్చేటప్పటికీ నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేదు అనే ఒక తృణీకార భావంతో వాళ్ళని సపరేట్ చేసుకోగలిగింది, డైవర్స్ తీసుకోగలిగింది. కానీ అదే ఎమోషన్తో మూడో వాడికి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో, ఆయనకి మ్యారేజ్ అయిందా? బ్యాచులర్ మ్యారేజ్ అయింది, పెళ్ళాం పిల్లలు కూడా ఉన్నారు. 2 పిల్లలు. అసలు అమ్మాయి చేసిన పొరపాటు ఏంటంటే పెళ్ళాం పిల్లలు ఉన్న వ్యక్తితో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. విడాకులు ఇస్తాను, నువ్వు మీ ఆయనకు విడాకులు ఇచ్చేసే, నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. అది ఈ మాటలు అసలు నమ్మే రోజులు కాదమ్మా. ఎవరైనా సరే వాడి పబ్బం గడిపేదాకా ఎన్ని కబుర్లైనా చెప్తారు. ఇప్పుడు చూడు, కొత్తలో నా మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు. నమ్మకం లేదు అని అనలేదు, ఇది అనలేక ఈల్డ్ అయిపోతుంది అంతే. నమ్మకం లేదా అనే ఆ మాట అన్నాడంటేనే వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అని అనుకోవాలి. అసలు అలాంటి మాటలు నమ్మకూడదు. అయితే పెళ్ళాం పిల్లలు ఉన్న వ్యక్తిని ఈ అమ్మాయి ఇష్టపడినప్పుడు రేపు పొద్దున వాడు కాదంటే నా జీవితం ఏంటి అని అనుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన లేకుండా 2 సార్లు దెబ్బతిందేమో ఆయన కాస్త స్వీట్గా మాట్లాడేటప్పటికీ పడిపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ తనే సర్వస్వం అనుకొని మనస్ఫూర్తిగా ఆయన పట్ల ఆయనకి కనెక్ట్ అయ్యిందో, ఆయన చేసుకోను అనే మాటని ఆ అమ్మాయి ఆ తిరస్కారాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. అయితే అమ్మ తిరస్కరించలేకపోయింది, కరెక్టే. కానీ మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు మనం ఒక్కరమైతే ఓకే, ఇప్పుడు పని చేసిన పని. అవును, పిల్ల ఉంది కదా, పాప ఉంది, 13 సంవత్సరాల పాప. ఇప్పుడు ఆమె ఒక ప్రశ్నార్థకమే కదా ఆమె జీవితం అంతా. అవును. దాన్ని ఎలా ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, మనుషులు ఎమోషనల్ అయినప్పుడు లేదా డిప్రెషన్కి గురైనప్పుడు వాళ్ళకి ఇక బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. నాకు ఒక పిల్ల ఉంది, దాని భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అంటే నా కుటుంబం కోసమైనా నేను బ్రతకాలి, నాకు వచ్చిన నష్టాన్ని నేను భరించాలి, యాక్సెప్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. కొంతమంది ఈ డిప్రెషన్లో నా జీవితమే పోయిన తర్వాత ఎవరేమైపోతే నాకెందుకు అనుకుంటారు. కానీ నా 13 సంవత్సరాల పిల్ల నేను లేకపోతే ఆడపిల్లది ఎలా బ్రతుకుతుంది అనే మైండ్లో వాళ్ళకి రాదు ఆ మూమెంట్లో. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఒక్కడే కొడుకు ఉండొచ్చు, లేదా ఒక్కతే కూతురు ఉండొచ్చు. 10th క్లాస్ పిల్లలు ఫెయిల్ అయితే, మొన్న కూడా 10th క్లాస్ అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుంది. ఆఫ్టర్ ఆల్ ఏదో చదువు పోతే పోయింది, నేను ఎందుకు అనుకోలేకపోయింది. ఈ ఏడు కాకపోతే పై ఏడు బేస్ అవుతావు. జీవితంలో నువ్వు ఓడిపోయి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా నువ్వు సూసైడ్ చేసుకున్నావు. అంటే బ్రతుకుంటే ఇంకోసారి గట్టుకు పాస్ అవుతావు కదా అని అనిపించేది. ఆ క్షణంలో వచ్చి నేను ఫెయిల్ అయిపోయాను, ఎందుకు వచ్చింది నా జీవితం అనుకుంటారు. కానీ ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళకి ఎవ్వరూ గుర్తురారు. అట్లాగే ఈ డిప్రెషన్లో ఆమె విపరీతమైన డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఆయనతో అంత కనెక్ట్ అయిపోయి ఆయన కాదు నేను పెళ్లి చేసుకోలేను, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, నా వాళ్ళు ఒప్పుకోరు అనేటప్పటికీ మరి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అని చెప్పు, ఇన్ని సంవత్సరాలు ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఆయనకి పెళ్ళాం పిల్లలు గుర్తురాలేదా? వాళ్ళు ఒప్పుకుంటారని ఎలా అనుకున్నాడు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇవిడికి ఎలా మాట ఇచ్చాడు? పబ్బం గడుపుకోవడానికి అది అబద్ధమని మీకు ఒక్కసారి కూడా ఎందుకు అనిపించలే? ఇంత తెలివైన ఆవిడకి వాడు నన్ను వాడుకుంటున్నాడనే థాట్ ఎందుకు రాలేదు? నేను అనేది అది. ఇప్పుడు ఇంత అనుభవం ఉంది, 2 సార్లు జీవితంలో దెబ్బతింది, మోటివేషనల్ స్పీకరు, చాలా ధైర్యంగా ఉండే మనిషి, దేనైనా ఎదుర్కోగలిగిన స్టామినా ఉన్న మనిషి, వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఏదో ఒక రోజు నన్ను నాకే మొండి చేయి చూపిస్తాడేమో అనే థాట్ ఎందుకు రాలేదు? వాడు మాయాపూరితమైన మాటల్ని గుడ్డిగా నమ్మేసింది. ఎంత నమ్మినా సరే ప్రాక్టికల్గా ఆలోచించాలి. నేను చెప్పేది అదే, ప్రాక్టికల్గా ఆలోచించాలి. నువ్వు అనుకున్నట్టు నువ్వంటే చాలా ప్రేమ ఉండొచ్చు, కానీ 2 పిల్లల్ని కన్నాడు అక్కడ. ఆ పెళ్ళానికి ఏ ఇష్టం లేకుండానే 2 పిల్లల్ని కనేసాడు. వాళ్ళంతటి వాళ్ళు పుట్టేశారా? కొద్దో గొప్ప అక్కడ కూడా ఇష్టం ఉంది, వాడి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా వాళ్ళు సహజంగా కోడల్ని యాక్సెప్ట్ చేస్తారు. అంచేత వాడి పేరెంట్స్ని కాదని, భార్యని కాదని, బిడ్డల్ని కాదని, నిన్ను ఎలా చేసుకుంటాడనే రెండో వైపున కాయిన్కి రెండో వైపునకి వస్తున్న అమ్మాయి వేసుకోలేదు. నన్ను చేసుకుంటాడు అనే గుడ్డిగా నమ్మే, ఒకవేళ చేసుకున్నాడు అనుకుందాం, ఒకవేళ చేసుకుంటే నీలాంటి సాటి జీవికి నువ్వు అన్యాయం చేసినట్టే కదా. పెళ్లి చేసుకుని 2 బిడ్డల్ని కన్నవాడు పెళ్లి చేసుకుని నీతో పాటు ఉంటుంటే అమ్మాయి జీవితం ఏమైపోవాలి, ఆ పిల్లలు ఏమైపోవాలి? లేకపోతే అక్కడ ఇక్కడ 2 పక్కల మెయింటైన్ చేద్దాం అనుకున్నాడు. ఆ పెద్ద ఇల్లు చిన్న ఇల్లు, అది ఆలోచన అమ్మాయికి ఉండాలి కదా. సాటి ఆడదానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఒకసారి జీవితంలో 2 సార్లు దెబ్బతిన్నావు, మళ్ళీ ఇంకొకసారి నువ్వు ఇంకొక ఆడదానికి అన్యాయం చేసి ఆ అవసరం ఎందుకు పోసుకుంటావు? ఆ పిల్లలు ఏమైపోతారు? నిన్ను చేసుకుని నీతో పాటు ఉండిపోతే ఆ పిల్లలు ఏమైపోతారని ఆ యాంగిల్ ఆలోచించలేదు అమ్మాయి. ఆ ఎమోషనల్గా వాడికి కనెక్ట్ అయిపోయింది కాబట్టి వాడు నన్ను చేసుకుంటాడు, 2 సార్లు దెబ్బతిన్నాను, ఈసారైనా నన్ను హ్యాపీగా ఉంటాను, నేనంటే చాలా ఇష్టం, ఇలాగనే అనుకుంది. కానీ కోణానికి రెండో వైపున ఉంది అన్న సంగతి ఆమె ఆలోచించలేదు. ఒక దగ్గరే ఆగిపోయింది. అంతే అక్కడ కనెక్ట్ అయింది కాబట్టి ఆమె ఆలోచన అంతకే వెళ్ళింది, కానీ రెండో వైపున వెళ్ళాల. ఎప్పుడైతే తీవ్రమైనటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొందో, అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి నుంచి అలాంటి తిరస్కారం. పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి చేసుకుంటాడని అనుకుంది. ఎప్పుడైతే నేను చేసుకోననేటువంటి ఒక తిరస్కారాన్ని ఎదుర్కొందో
అప్పుడు ఆ అమ్మాయి మనసు తట్టుకోలేకపోయింది, ఆ తిరస్కారాన్ని తట్టుకోలేకపోయింది. ఎందుకంటే 2 సార్లు ఫెయిల్ అయిందేమో, ఆల్రెడీ ఈ 3వ దానికి బాగా కనెక్ట్ అయిపోయింది. 2 సార్లు ఫెయిల్ అయినా ఈ అమ్మాయి వాళ్ళని వద్దనుకుంది కూడా, వద్దనుకుంది. ఇష్టమై పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళు వద్దనుకుంది. కానీ వీడిని వద్దని అనుకోలేదు అమ్మాయి. వద్దని అనుకుంటే వీడిని కూడా బొమ్మనేది, కానీ వద్దని అనుకోలే. బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయింది. అంచేత వాడు చేసుకోడు అన్న ఆలోచన కూడా ఆమెకి 5 సంవత్సరాల్లో రాలేదు. ఎప్పుడైతే వాడు చేసుకోడన్న ఆలోచన వచ్చిందో, చేసుకోనని చెప్పాడో, అప్పుడు ఆ తిరస్కారాన్ని అమ్మాయి తట్టుకోలేకపోయింది. 2 సార్లు తట్టుకోలేక ఆ డిప్రెషన్లో నేను చచ్చిపోతే నా కూతురు ఏమైపోతుంది అన్న ఆలోచన కూడా రాలా. పదే నేను అదే చెప్తాను, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. కొద్ది రోజులు ఆగు, 1 రోజు ఆగు, 2 రోజులు ఆగు, కొద్ది రోజులు ఆగు, లేదా నీ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించంటే, మరి అమ్మాయి ఎన్నాళ్ళు ఆగిందో ఈ ఆలోచనతో తెలియదు, కానీ 24 గంటలు అదే ఆలోచన, ఈ జీవితం ఎందుకు, వాడొద్దన్న తర్వాత నాకు ఈ జీవితం ఎందుకు అనుకుంది. ఇంకొకరు ఎవరినో చూసుకున్నా పోయేది, లివింగ్ రిలేషన్లో ఉన్నా పోయేది, ఏదో ఒకటి చేసుకున్నా పోయేది. లేదా నా జీవితానికి 3 పెళ్ళిళ్ళు అయ్యే చాలు, ఈ 3 వల్ల నేను మోసపోయాను, నా కూతుర్ని నేను పెంచుకుంటానని నా కూతురు మీదకి మైండ్ డైవర్ట్ అయినా సరిపోయేది, బ్రతకగలిగి ఉండేది. కానీ ఆ డిప్రెషన్ అమ్మాయిని వేరే ఏ ఆలోచన రానివ్వలేదు. జీవితంలో నేను ఇంత మోసపోయాను, నాకు ఈ జీవితమే వద్దు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, సూసైడ్ చేసుకుంది. దానివల్ల ఏం సాధించింది? కూతురు అనాథ అయిపోయింది, ప్రపంచంలో పరువు పోయింది. ఒక స్టేజ్లో, ఒక స్టేటస్లో ఉండాల్సిన వ్యక్తి జీవితం అంతా నాశనం చేసుకుంది. అందుకనే ఎప్పుడు కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఎవరితోటి కూడా పెట్టుకోకూడదు. పెట్టుకున్నా కూడా నీకు కంట్రోల్ ఉండాలి. చాలా ఎమోషనల్గా ఉండొచ్చు నువ్వు, కానీ నీ కంట్రోల్ లేకుండా ఉండకూడదు. వాళ్ళు ఏందే నేను బ్రతకలేను అనే స్థాయి రాకూడదు, నీకు కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ మన మనసు మీద మనకి నిగ్రహం అన్నది చాలా అవసరం. ఎప్పుడు నేను అదే చెప్తుంటాను, మన మైండ్ మీద మనకి నిగ్రహం ఉండాలి. వాడికి నేను కనెక్ట్ అయిపోయాను, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వీళ్ళు లేకపోతే బ్రతకలేను అని అనుకోకూడదు. నీకంటూ కుటుంబం ఉంది, నిన్ను నమ్ముకున్న నీ పిల్ల ఉంది, వీళ్ళందరినీ వదిలిపెట్టేసి కోన్కిస్కా గొట్టం కాడుతో నేను ఎందుకు జీవితాన్ని అంతం చేసుకోవాలి అనే యాంగిల్లో ఆమె ఆలోచించలేదు. ఆ డిప్రెషన్లో అసలు ఆలోచనే రాదు ఆమెకు. అంచేత డిప్రెషన్లోంచి బయటపడే మార్గం ఆలోచించుకోవాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి టైంలోనే ఏదైనా యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి అంతే. జీవితంలో 2 సార్లు దెబ్బతిన్నానికి 3వ సారి యాక్సెప్ట్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ వాళ్ళని ఆమె వద్దనుకుంది, కానీ వీడు వద్దనుకోలేదు కాబట్టి తిరస్కారాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. అంచేత ప్రతి మనిషి కూడా ఎంత ఎమోషనల్ అయినా కూడా అది స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అది కాదు అంటే యాక్సెప్ట్ చేసే శక్తి నీకు ఉండాలి. తర్వాత 2వ కోణంలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీకంటూ కుటుంబం ఉంది, నీ కూతురు ఉంది, నీకు బాధ్యత ఉంది తల్లిగా. అప్పుడు తండ్రి లేక తల్లి లేక ఆ పిల్ల ఎలా పెరుగుతుంది? నువ్వు చచ్చిపోయావు బాగానే ఉంది, ఆ పిల్ల ఏమైపోతుంది అనే ఒక బాధ్యత ఉండాలి కదా. బాధ్యతల నుంచి ఎప్పుడు పారిపోకూడదు. పిరికితనం కొద్దే ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. అంటే ఫేస్ చేసే ధైర్యం లేక, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను చచ్చిపోతాను, ఇంకోసారి గట్టుకు పాస్ అవ్వచ్చు కదా. 17 సార్లు వాడు అలావుద్దీన్ ఖల్జీ ఎవరు, నాకు సోషల్ సరిగా గుర్తులేదు, ఓడిపోయి 18వ సారి నెగ్గాడు. మరి 17 సార్లు ఎలా ఓడిపోయాడు, 18వ సారి ఎలా నెగ్గాడు? అయినా వాడి ప్రయత్నం వాడు మానలేదు. అలాగే నువ్వు కూడా ప్రయత్నం చెయ్యొచ్చు కదా. ప్రయత్నం చేయకుండానే జీవితం అంతా దీంతో స్ట్రాంగ్ అవ్వాలి. అది దెబ్బ తిన్న కొద్దీ కూడా నువ్వు మనిషివి రాటా తేరాలి, స్ట్రాంగ్ అవ్వాలి. ఇంతకంటే నన్నేం చేయగలుగుతావు అనే స్థాయికి రావాలి. కానీ అబ్బెబ్బెబ్బే నా జీవితం అంతా అయిపోయింది, వాడు వద్దన్న తర్వాత ఏదో జీవితం ఎందుకు, నేను చచ్చిపోతాను అనుకుంటే నువ్వు చచ్చిపోయావు బాగానే ఉంది, నీ పిల్ల ఎటుకంది అయిపోయింది కదా, దిక్కులేని అయిపోయింది కదా. అందున ఆడపిల్ల, మగపిల్లాడు కూడా కదా ఆడపిల్ల, దాని జీవితం ఏమైపోతుంది? ఎప్పుడు కూడా అది ఆ డిప్రెషన్లో ఇలాంటి ఆలోచనలు రానివ్వకూడదు. డిప్రెషన్లోనే వస్తాయి ఇలాంటి ఆలోచనలు, కానీ డిప్రెషన్తో ఇలాంటి ఆలోచనలు ఉండే బదులు 10 మందిలో తిరుగు, 10 మందిలో మాట్లాడు, సినిమాకో షికారుకో, గుంపులో ఉండాలి. ఎప్పుడు మనుషులు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు లోన్లీగా ఉండాలనుకుంటారు, వాళ్ళకే ఈ సూసైడ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అంచేత అలాంటి ఆలోచనలు రానివ్వకుండా స్ట్రాంగ్గా ఉండగలగాలి. అది లేకపోతే మాత్రం జీవితాలు ఇలాగే చిందరవందర అయిపోతాయి. థ్యాంక్ యూ.